టీజీపీఎస్సీ ఇంకా తన వ్యవహార శైలిని అయితే మార్చుకోవడం లేదు. ఈరోజు చూసినట్టయితే టీజీపీఎస్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాని సారాంశం ఏంటంటే 10 సంవత్సరాల క్రితము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో మీరు సరైన ప్రామాణికాలు మీరు ఏ విధంగా కూడా పాటించకుండా మీరు ఉల్లంఘించారు నోటిఫికేషన్ యొక్క రూల్స్ని అని చెప్పేసి వాళ్ళు టీజీపీఎస్సీకి అయితే నోటీసులు ఇచ్చినారు. అయితే అభ్యర్థుల యొక్క వాదన ఏంటంటే 10 సంవత్సరాల క్రితం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి హెల్త్ సంబంధించిన మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ మెడికల్ సంబంధించిన రిపోర్ట్స్ పట్టుకపోయి ఇస్తే అవి చెల్లవు అని చెప్పేసి కొంతమందిని డిస్క్వాలిఫై చేసినారంట. వాళ్ళకు అన్ని అర్హతలు ఉన్న మెడికల్ ఎగ్జామ్ అన్నది వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినారు. దీని కారణంగా చాలామంది సుప్రీంకోర్టుకి ఎక్కారు. సుప్రీంకోర్టు దాకా పేరంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హైకోర్టులో పాపం ఇక్కడున్న గవర్నమెంట్ రూలే చెల్లింది. అప్పుడు 2000 అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు 2016 సంవత్సరంలో అంటే అప్పుడు సుప్రీంకోర్టు వరకు పేరంటే అప్పుడు ఉన్న ప్రభుత్వము హైకోర్టును మేనేజ్ చేసిందని అర్థం. సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ స్టేట్ హైకోర్టులో వాళ్ళకు న్యాయం దక్కలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇట్లా టీజీపీఎస్సీ ఏర్పడినప్పటి నుండి అంటే అంతకుముందు టీఎస్పీఎస్సీ అప్పటి నుండి ఇప్పుడు టీజీపీఎస్సీగా మారింది. అంటే అప్పుడు తెలంగాణ స్టేట్, ఇప్పుడు తెలంగాణ. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ప్రతి నోటిఫికేషన్ ఉల్లంఘన జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకు ఒరిగింది ఇందిరాబాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ లక్షల మంది ఉన్నారు నిరుద్యోగ సోదరులు. ఎందుకంటే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు నోటిఫికేషన్లో జరిగినాయి. ఇప్పుడు గ్రూప్ 1లో మొన్న రీసెంట్గా చూసినారు, హైకోర్టు ఏం చెప్పింది, డివిజనల్ బెంచ్ ఏం చెప్పింది, వీళ్ళ ఒక రిక్రూట్మెంట్ చాలా రాంగ్ ఉన్నది అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాను అన్నది. మళ్ళీ సింగిల్ బెంచ్ ఏం చేసింది, మళ్ళీ అనుకూలంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, మొన్న రీసెంట్లీగా హియరింగ్ ఏమి ఇచ్చింది, గ్రూప్ 1 పైన మేము దీని మీద ఎలాంటి మాటలు మాట్లాడము, ఆల్రెడీ రిక్రూట్మెంట్ అనేది క్లోజ్ అయిపోయిందని చెప్పేసి పిటిషన్ను పక్కన పెట్టేసింది. అంటే ఇన్ని కథలు ఇన్ని తతంగాలు జరుగుతుంటే సగటు ఒక నిరుద్యోగ సోదరుడి యొక్క మానసిక పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందంటే ఎగ్జామ్స్ రాయాలా వద్దా, మరి రాయకపోయి ఉంటేనేమో నిరుద్యోగుడిగా మగ్గిపోతాడు, అంటే గొప్ప స్థాయిలో బ్రతకలేడు కదా, మరి రాస్తేనేమో ఉద్యోగాలు వస్తాయని ఆశనాయి. మరి ఇన్ని బాధల మధ్య నిరుద్యోగుడి యొక్క ప్రస్తుత శైలి ఏ విధంగా ఉంటుందో చిందరవందర గందరగోళంగా ఉన్నదన్నమాట. ఎవరికి కూడా నిజం చెప్తానే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది అనే నమ్మకం అనేది కోల్పోయినారు. ఎవరికి కూడా నమ్మకం లేదు. చాలామంది నా కామెంట్ బాక్స్లో నేను చదువుతూ ఉంటా, నేను చేసే వీడియోల కింద ప్రతి మిత్రుడు వాళ్ళు పెట్టిన కామెంట్ ఏం పెడుతున్నారు అని ప్రతిదీ నేను అబ్జర్వేషన్ చేస్తా, దాన్ని చదువుతా. ఆ చదివినప్పుడు అలా నాకు ఏమనిపిస్తుంది అంటే చాలామందికి ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ప్రభుత్వం పైన నమ్మకం లేకపోవడం కారణం ఏంది, ప్రభుత్వం చేసిన ఈ యొక్క కథలే కదా. ఇలాంటి రిక్రూట్మెంట్స్లో చేసిన తప్పిదాల వల్లనే నిరుద్యోగ సోదరులకు ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయి నోటిఫికేషన్స్ రావడం లేదు, నోటిఫికేషన్ వచ్చినా కూడా సజావుగా సాగడం లేదు అన్నది వాళ్ళలో ఇంటర్నల్ ఫీలింగ్ 100% రైట్ వాళ్ళది, నిరుద్యోగ సోదరులది. ఏదేమైనా నేను ఒక మాట అయితే చెప్తాను మిత్రులారా, మీరు గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తూ కాలయాపన చేయకండి, గ్రూప్ 2 కోసం చూస్తూ కాలయాపన చేయకండి, గ్రూప్ 3 కోసం చూస్తూ కాలయాపన చేయకండి. ఎందుకంటే అవి లాంగ్ టైంలో ప్రిపరేషన్ ఉంటుంది, లాంగ్ టైంలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాటి కోసం ఆలోచించకుండా మీ ముందట ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నా, ఉదాహరణకు మన గ్రూప్ డి ఎగ్జామ్సే కావచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్సే కావచ్చు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్తో పాటు మనకి ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్, బ్యాంక్ సెక్టర్స్లో ఉంటాయి ఐబీపీఎస్ ఎగ్జామ్స్, బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా బ్యాంక్ ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా పడతాయి. దయచేసి అట్లా వెళ్ళి మీకు నచ్చిన జాబ్ అది కాకుండా కూడా కొద్ది కాలం వరకు అంటే స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడేంత వరకు చిన్న జాబ్, చితక జాబ్ ఒకటి సంపాదించుకోండి. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మనం ఇంకొక జాబ్ చదవడానికి మన మైండ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోయి ఉంటే ఫైనాన్షియల్ అనేది కరెక్ట్ లేకపోయి ఉంటే మనం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని అధిగమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఉద్యోగం సాధించుకోండి. ఉదాహరణకి మొన్న రీసెంట్లీ ఒక తమ్ముడు నా కామెంట్ ఏం చేసినంటే, ఏపీలో కోర్టు నోటిఫికేషన్ పడ్డది, ఇక్కడికి వెళ్ళి అక్కడ అప్లై చేయొచ్చు అన్నారు. ఎందుకు అప్లై చేయరాదు? ఖచ్చితంగా అప్లై చేయవచ్చు. అక్కడ కూడా ఓపెన్ కోటాలో నువ్వు జాబ్ కొడితే నీకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు రీసెంట్లీగా మనకు 2016-15లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చినప్పుడు ఏపీ వాళ్ళు కూడా రాసి ఓపెన్ కేటగిరీలో ఎస్ఐ జాబ్ ఉద్యోగాలు పొంది ఇప్పటికీ స్టిల్ హైదరాబాద్లో వాళ్ళు ఎస్ఐ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు మన గ్రూప్ 1లో కూడా ఏపీ అబ్బాయే కదా టాప్లో వచ్చింది. అట్లా గ్రూప్ 2లో కూడా కొంతమంది ఏపీ వాళ్ళు వచ్చేసినారు ఓపెన్లో. అట్లా మనము ఇంటర్ స్టేట్స్ వేరే స్టేట్స్ అయిపోయినా కానీ ఓపెన్ కేటగిరీలో కొట్టే అంత దమ్ము కెపాసిటీ దగ్గర ఉంటే త్రూ ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎక్కడైనా అప్లై చేయి, ఉద్యోగం వస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలలో. ఇప్పుడు మనం ఏపీకి మనకి సమానమైన సిలబస్ ఉంటుంది, అక్కడ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఈజీగా నువ్వు అక్కడ కూడా ఉద్యోగం సాధించవచ్చు. కానీ బట్ బాగా చదవాలి, ఓపెన్ కేటగిరీలో కొట్టాలి, అప్పుడు మన వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఏపీ కోర్ట్ జాబ్స్ వచ్చినాయి, చాలా ఈజీ జాబ్స్ అవి. నిజం చెప్పాలంటే కొద్దిగా గ్రూప్ 1 గ్రూప్ 2 బాగా చదివిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కోర్ట్ జాబ్స్ తొందరగా క్రాక్ చేయవచ్చు. ఎందుకంటే 100 మార్క్స్ సిలబస్ ఉంటుంది, ఆ నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఈజీగా చేయొచ్చు. అంటే జనరల్ నాలెడ్జ్ మొత్తం స్టాటిస్టిక్ జీకే ఉంటుందండి, మొత్తం స్టాటిస్టిక్ జీకే. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే టక్కీమని 1947 ఆగస్టు 15 అని ఎట్లా చెప్తామో అది స్టాటిస్టిక్ జీకే, అది నెంబర్ మారదు. ఇలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ దిగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అవార్డ్స్, మళ్ళీ ఇంకోటి ఏంటి వచ్చేసి చరిత్రలో ప్రథములు అండ్ చివరి వ్యక్తులు, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఈజీగా మీరు ఉద్యోగం సాధించవచ్చు. ఇంగ్లీష్ అనేది ఒక 40 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఎవరికంటే కోర్ట్ జాబ్స్లలో 5-7 రకాల జాబ్స్ ఉంటాయి. అలా ప్రాసెసర్ సర్వర్ అని, అదేవిధంగా ఎగ్జామినర్ అని, ఆఫీస్ సబార్డినేట్స్ అని, ఇంకా వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అని, టైపిస్ట్ అని, స్టెనో అని, ఫీల్డ్ అసిస్టెంట్ అని, చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఉదాహరణకు మీరు జూనియర్ అసిస్టెంట్ రాయాలనుకుంటే 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్ రాయాలంటే 60 మార్క్స్ 40 మార్క్స్ పేపర్స్ ఉంటాయి, ఎగ్జామినర్ కూడా అంతే ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఏమో ఆన్లైన్లో ఉంటాయి. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ సోదరులు నిరుద్యోగుల మగ్గిపోకుండా మీరు ఏదైనా ఒక ఉద్యోగం సాధించండి. అది చిన్నదా చితకదా చూడకండి. అయ్యో నేను చదివింది పీజీ వరకు, అమ్మో నేను ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చేయాలా అంటే మీకు లేదు. మరి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కోట్లల్లో 7th క్లాస్ చదివినోడుకో 10th క్లాస్ చదివినోడికి ఇస్తారు. మీకు అక్కడ ఉండింది ఏంటిది ఎగ్జామినర్ ఉద్యోగం, ఇంటర్మీడియట్తో చేసుకో నో ప్రాబ్లం, మన జూనియర్ అసిస్టెంట్ డిగ్రీతో ఉంది చేసుకో నో ప్రాబ్లం. కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే సాధించండి, ఈ యొక్క పేదరిక స్థితిలోకి వెళ్ళి బయటపడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా నోటిఫికేషన్స్ అనేది డ్రైగా కనిపిస్తున్నాయి, అంటే వచ్చే స్థితిలో కనిపిస్తలేదు. వస్తాయి కావచ్చు, ఫటాఫట వస్తాయి కావచ్చు, అది జూన్ వరకు వస్తాయి, జూలై వరకు వస్తాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఏది మీ కంటి చూపు పొలిమేరలా కనిపిస్తలేదు నోటిఫికేషన్ ఏది వస్తుందా అని. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సిద్ధపడి ఉండండి. మళ్ళీ నేను ఏం చెప్తానంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కొన్ని సంవత్సరాల కొద్ది తరలబడి చదవాలి. ఎగ్జామ్ డేట్ ప్రకటిస్తారు, ఒకవేళ ఆ టైంలో కొద్దిగా పోస్ట్ కరెక్ట్ లేవు, మాకు పోస్టులు వేయించండి అది అని అన్నప్పుడల్లా మళ్ళీ కొద్దిగా ముందు జరుగుతూనే ఉంటుంది కాలం. ఆ టైంలో కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే కొద్దిగా చిన్న చితక ఉద్యోగాల మీద ఫోకస్ చేయండి, ఫోకస్ చేసి ఉద్యోగం సాధించాలి. ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తాయి 16,000తో, మీకు మంచిగా ఫిజికల్గా మీరు కరెక్ట్ ఉన్నారు, మీకు ఏజ్ ఉన్నది, చదవండి ఏం కాదు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు నాటే ఈజీ జాబ్స్ అవి, చాలా రిస్కీ జాబ్స్ అవి. ఎందుకంటే ఈవెంట్స్ ఉంటాయి, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ వల్ల మ్యాథ్స్ ఎక్కువ భాగం ఉంటుంది, ఎస్ఐ కూడా అంతే. కాబట్టి ఏ ఉద్యోగం వచ్చినా కానీ ఏది వదలబాకండి. మీకు ఏ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగాలు సాధించుకోండి మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, టీచర్ ఉద్యోగాల కోసం ఆశపడుతున్న మిత్రులారా, ఇప్పట్లయితే టీచర్ నోటిఫికేషన్ అనేది కంటి చూపులా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే టెట్ మేము నిర్వహించుకోవాలా వద్దా అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ వాళ్ళు గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక లేఖ రాసినారు. టెట్కు అనుమతి ఇవ్వండి, మేము ఎగ్జామ్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి పేషీకి మరి టెట్ కన్వీనర్ అయిన వాళ్ళు లేఖ రాసినారు. ఇంతవరకు వాళ్ళు రిప్లై ఇవ్వలే. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు నిర్వహించినాం టెట్, మరి మళ్ళీసారి నిర్వహించమంటారా అంటే నిరుద్యోగులకు చిరాకు దొబ్బుతుంది. ఎందుకు చిరాకు దొబ్బుతుందని మాట వాడుతున్నానంటే వాళ్ళను 3 టైమ్స్ టెట్ నిర్వహించినారు. ఆ మూరు కూడా మాకెళ్ళి ఒక పేపర్ 750 రూపీస్ తీసుకుంటున్నాం, 2 పేపర్లు రాస్తే 1000 రూపాయలు, ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు పైసలు తీసుకుంటున్నారు. ఈ టెట్ కన్వీనర్ వాళ్ళు డబ్బు పోగేసుకుంటున్నారు నిరుద్యోగుల జేబులోకి వెళ్ళి. మరి డిఎస్ ఎక్కడుందిరా, డిఎస్ ఎవడేస్తాడో, డిఎస్ ఎప్పుడేస్తాడు అని చెప్పేసి నిరుద్యోగులకు కొమ్మొస్తుంది. డిఎస్సి లేని టెట్ రాయడం వేస్ట్ అండి. నిజంగా డిఎస్సి ఉందిరా బాబు నీ ముందట, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని అంటే టెట్ రాస్తే దానికి అర్థం ఉంది. అరే డిఎస్సి ఎప్పుడతో తెలియనప్పుడు వాడు టెట్ క్వాలిఫై పెట్టుకుని ఏం లాభం? ఇప్పుడు వాడు ఆశాభావంతో ఉదాహరణకు 85 మార్కులు వచ్చినాయి వాడికి టెట్టులా, ఇవాడు ఏమనుకుంటాడు, నాకు 85 వచ్చినాయి, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకుపోయి ఒక 100 చేసుకున్నాము, ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం మార్కులని అని చెప్పేసి రాస్తాడు. అంటే వాళ్ళు ఒక ఆశాభావం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రేపు డిఎస్సి వస్తే నాకు మార్కుల వెయిటేజ్ అధికంగా ఉన్నాయి అనుకోండి, ఒకవేళ నేను డిఎస్సిలో ఒక 60-50 మార్క్స్ స్కోర్ చేసినా ఇక్కడికి వెళ్ళి నాకు కనీసంలో 15 మార్కులు కలిసినా బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి టెట్కి వెళ్ళి ఆలోచిస్తారు. మరి అదే టెట్ ఎగ్జామే పెట్టుకుంటే నువ్వు వెళ్ళిపోతూ ఉంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ లేదన్నప్పుడు మరి రాసి ఏం లాభం?
అర్హత పరీక్షలు పనికిరాని పరీక్షలు. ఉద్యోగ పరీక్షలన్నా రాస్తే ఉద్యోగం మన చేతికి వస్తుంది కష్టపడతాయి, కానీ అర్హత పరీక్షలు రాస్తే ఏమవుతుంది, జేబులు చిల్ల అయిపోతాయి, దాంట్లో ఏం ఖాళీ ఉండదు, మనం మనీ దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందుకని టెట్టును ఎగరగొట్టే ప్రయత్నం చేయాలి. ఎన్సీఆర్టీడు టెట్టును తీసి పడేస్తేనే వీళ్ళ తలతిక్క తిరుగుతుంది, ఈ గవర్నమెంట్ తలతిక్క. ఈ టెట్ వలన ప్రతి సంవత్సరంలో 2 సార్లు టెట్ నిర్వహించాలి. ఆల్రెడీ టెట్ అనేది ఇప్పుడు మేలో నోటిఫికేషన్ రావాలి, జూన్లో ఎగ్జామ్ జరగాలి. అంటే మెయిన్లో ఇయ్యడు, ఏప్రిల్లో నోటిఫికేషన్ రావాలా, జూన్లో ఎగ్జామ్ పెట్టాలి, ఆన్లైన్ ఎగ్జామ్. వల్ల అక్కడ సెంటర్లు వీళ్ళంతా చూసుకోవాలి, ఆన్లైన్ ఏజెన్సీస్కి అప్పచెప్పాలి పరీక్ష విధానం, ఇదంతా కథ ఉంటుంది. కాబట్టి ముందే వీళ్ళు సంసిద్ధం అయిపోయి ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతారు. ప్రభుత్వం మట్టుకైతే ఇస్తలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికైతే అట్లా నేను ఏం చెప్తున్నానంటే, టెట్టును ఎగరగొట్టినట్టయితే ప్రభుత్వానికి చిల్లు పడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులకి వెళ్ళి దోసుకుంటున్నారు కదా నోటిఫికేషన్ల పేర్లతోని, అర్హత పరీక్షల పేర్లతోని, దంచుకుంటే పైసలు కోట్ల రూపాయల వ్యాపారాలు, కోచింగ్ సెంటర్లు. దానివల్ల వచ్చింది ఎవరికి ఏం లేదు, సగటు నిరుద్యోగ వ్యక్తి యొక్క ఆశే వాళ్ళ పెట్టుబడిగా ఉన్నది. సో ఈ విధంగా జరుగుతుంది మిత్రులారా. మళ్ళీ చెప్తూ ఉన్నా, మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. మీ ముందట బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయండి, గ్రూప్ డి ఉంటే గ్రూప్ డి అప్లై చేసుకోండి. అంటే గ్రూప్ డి మొన్న పడింది, అయిపోయింది. స్టాఫ్ సెలక్షన్స్ పడితే అప్లై చేసుకోండి. సెంట్రల్లో ఉన్న ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఉదాహరణకు బిఎస్ఎఫ్ వచ్చిన, ఎన్డీఏ వచ్చిన, ఇంకా నేను ఎయిర్ ఫోర్సు వెళ్ళొచ్చినా కానీ వెళ్ళండి, నావెల్ డాక్లో వచ్చినా వెళ్ళొచ్చినా వెళ్ళండి. ఎందుకంటే మీరు కేవలం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే చూసుకుంటుంటే, నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, మీ ఏజు బారైపోతుంది. మీ ఏజు ఖచ్చితంగా మీరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయేంత వరకు మీ వయో పరిమితి పెరిగిపోతుంది. అట్లా చేస్తుంది గవర్నమెంట్. నేను చెప్తానుగా, 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో సరిగ్గా రిక్రూట్మెంట్స్ లేక 10 లక్షల సంవత్సరాలు ఉద్యోగాలు కోసం ఎదురుచిన జీవితాలు నాశనమైనాయి. రేవంత్ రెడ్డి వచ్చిండు 3 సంవత్సరాలు కడతాను, ఒక నోటిఫికేషన్ లేదు. 3 సంవత్సరాలు వృధా అయిపోయినట్టే. మన ఏపీ గవర్నమెంట్ 47 ఏజ్ వయసు పెంచింది. అంటే ఏజ్ రిలాక్సేషన్ 47 సంవత్సరాలు, అది ఓపెన్ కేటగిరీలా, అంటే ఓసీ వాళ్ళకి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా వాళ్ళు అక్కడ పెంచినారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ 0 తీసుకొస్తే అది 46 సంవత్సరాలు చేస్తే ఇంకా అంత మంచిది. అందరికీ ఇవ్వాలి, ఒక్కరికని కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకని కాదు, ఓసీలకు కూడా ఇవ్వాలి. ఓసీలకు కూడా అందరూ, అన్ని కేటగిరీ అభ్యర్థులందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ 46, 48 చేస్తే ఒకసారి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవకాశం ఇస్తే వెళ్ళిపోతారు. పై పెద్ద ఏజ్లు ఉన్న వాళ్ళంతా కొట్టేసి ఉద్యోగం సాధించి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభుత్వం కూడా, రా బాబు మీకు ఇచ్చినాంరా, మీరు యూటిలైజ్ చేసుకోలేదు, మళ్ళీ ఏజ్ పెంచమని ఎందుకు అనడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వమే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, అభ్యర్థుల వయసు కూడా దాటిపోతుంది. దీని కారణంగా కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సైనింగ్ ఆఫ్.